హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే జంతికలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని వీటిని అయితే 8 డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఈవినింగ్ టీ టైంలో తినడానికి అయితే చాలా బాగుంటాయండి. టీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే ఈ జంతికల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అయితే వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెని తీసుకోవాలి. తీసుకొని ఇందులోనే 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వాము, అలాగే ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకొని ఈ మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలండి. నీళ్ళు అయితే ఒక్కసారిగా వేసుకోకూడదండి. ఒక్కసారిగా వేసుకుంటే పిండి పలచబడిపోతుంది. అందుకనే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలాగైతే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకొని ఇప్పుడైతే దీన్ని చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఈ రకంగా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే జంతికల గొట్టంకి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి. చూడండి, ఇలా జంతికల గొట్టం తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా జంతికల గొట్టం మొత్తంకి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్న కడాయిని అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలండి. ఇది వేడెక్కే లోపు జంతికల గొట్టంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దనైతే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా జంతికల్లో అయితే వేసుకోవాలండి. ఇలా నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. మీకు ఇలా రాకపోతే ఒక వెడల్పుగా ఉన్న స్పూన్ మీద వేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా జంతికలు వేసుకున్నప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలండి. లేదంటే ఆయిల్ తాలూకు వేడి చేతికైతే వచ్చేస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకొని ఇలా అయితే జంతికలు వేసుకోవాలి. ఇలాగైతే జంతికలు వేసుకొని వెంటనే స్పూన్తో అయితే కదపకూడదండి. అలా అయితే విరిగిపోతాయి. అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేరే వైపు అయితే తిప్పుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో వైపు తిప్పుకొని కడాయిలో స్పేస్ ఉన్నట్టయితే ఇలా సైడ్ చేసుకొని ఇంకో వైపు కూడా జంతికలు వేసుకోవచ్చండి. ఇలాగైతే జంతికలు వేసుకొని ఇప్పుడైతే అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగైతే ఎర్రగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎర్రగా అయితే సరిపోతాయి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకొని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జంతికలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఇవైతే 8 డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవైతే మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.